హలో అండి, నేను అరుణానందగిరి. నిన్న మనము హరిద్వార్లో రోజంతానేమో హరిద్వార్ టెంపుల్స్ చూసినాం, సాయంత్రం గంగా హారతి చూసినాం. తర్వాత ఈరోజు మార్నింగ్ బయలుదేరి మళ్ళీ యమునోత్రికి ప్రయాణమైనాం. అయితే హరిద్వార్ నుండి ఒక 100 కిలోమీటర్స్ లోపే రిషికేష్ ఉంటుంది. కాకపోతే ఇంకా రిషికేష్ మనం రిటర్న్ జర్నీలో మళ్ళీ ఢిల్లీకి రావాలి కాబట్టి రిషికేష్ వచ్చేటప్పుడు చూద్దామన్నారు. ఈరోజు అయితే యమునోత్రికి ప్రయాణం. యమునోత్రి కొంచెం లాంగే ఉందన్నారు, నాకైతే సరిగా తెలియదు, అందుకే చెప్తలేను. అయితే యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, చార్ధామ్ అంటే ఇవి 4 కంపల్సరీ చూపించాలి. చార్ధామ్ యాత్ర అంటే దానిలో మనం ఇప్పుడైతే యమునోత్రికి ప్రయాణమైనాం. యమునోత్రి మొత్తం ఘాట్ రోడ్లు, ఒక 24 అవర్స్ ఘాట్ రోడ్లలోనే తిరిగినాం. ఈ వీడియో టోటల్ రోడ్ ట్రిప్పే ఉంటుంది. ఇక మరి ఆ ఘాట్ రోడ్లే మనం మెయిన్గా చూపించాలి కాబట్టి ఇంకా చూపిస్తున్నా, చూసేయండి. మరి న్యాచురల్గా చూసేయండి. పోతలేదకు నీ ఫోన్లో నువ్వు తీసుకో, నాకు మనం అక్కడక్కడ అవసరం ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనము ఈరోజు యమునోత్రి వెళ్ళడానికి బస్సులో వెళ్తున్నాం. యమునోత్రి వెళ్ళే దారిలో ఇక్కడ చెరుకు రసం ఉంది, చెరుకు రసం తాగుదామని అయితే నేను వస్తున్నా. ఇక చూడండి తయారుందో లేదా. రెడీ? ఏ గ్లాస్ కిतना रुपए? ఫ్రెష్ ఓనా. ఇక మన బస్సు చూడండి, అక్కడ బస్సు ఆపినరు, టీ తాగుతున్నారు వాళ్ళందరూ. నాకు అంత టీ ఇంట్రెస్ట్ లేదు. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 3:38. टाइम 3:38 అవుతుంది. ऐसे ज़्यादा नहीं, एक ही ग्लास होना मुझे, ऐसे ज़्यादा होना नहीं डालना, और प्लास्टिक ग्लास में होना. రసం ఫ్రెష్ జ్యూస్ తాగితే అది వేరే ఉంటుంది. ఈ సమ్మర్లో టీ తాగితే అంత నచ్చది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేవు చూపించడానికి. చెరుకు రసం బండి అక్కడ కూడా ఒకటి ఉంది. అలాంటి చెరుకు రసం తాగింది బెటర్గా. టీ తాగితే ఎంత బాగుండదు, హెల్త్కి మంచిది కాదు, అది దేనికి మనకు అక్కడికి రాదు. అందుకని టీ తాగుదామని వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. ఇంకా నేను ఒక్కదాన్ని మాత్రం చెరుకు రసం తాగడానికి వచ్చిన. చెరుకు రసం రెడీ అయిన తర్వాత తాగేద్దాం. ఎండలు మండిపోతున్నాయి. ఇంకా యమునోత్రి, గంగోత్రి అక్కడ చల్లగా ఉంటుంది అంటారు, మరి చూడాలి. ఈరోజైతే మనకు రిషికేశ్లో ఏం చూపించలే, మరి రాంగా చూపిస్తా అనుకుంటా. ఆయన ఏం చేస్తాడు తెలియదు. పుసి రెడీ అయింది చూడండి, బాగా ఐస్ వేసిండి అబ్బాయి. మరి ఎట్లా ఉంటుందో. 20 రూపీసా? ఇక్కడ చూడండి చెట్లు, లీచీ, అది లీచీ ఫ్రూట్ అంటారు. మీకు జూమ్ చేసి చూపిస్తున్నా, చిన్న చిన్నవి. ఇక అవన్నీ కూడా లీచీ చెట్లే. ఎక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, ఫుల్ రేణిగాయ లెక్కనే ఉన్నాయి చెట్ల నిండా. నిన్న మార్కెట్లో మనం కొనుక్కున్నాం, లీచీ అన్నారు వాళ్ళు, నాకు అర్థం కాలే. కానీ ఇది లీచీ ఫ్రూట్స్ అట, అన్ని టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. టీ తాగిన తర్వాత మళ్ళీ అందరూ బస్సులు ఎక్కిండ్రు. ఇంకా స్టార్ట్ అయినాం. మీరు కూడా చూసేయండి, మరి రెడీ చేసుకోవచ్చు అనుకున్న తర్వాత.
చెట్లు ಎಲ್ಲ ಗುಟ್ಟಲತ್ತೆ ಅಷ್ಟಟ್ಲಿವಿ ಅಂದ ರಿವರ್ ముక్కునాలకు రాసుడు తప్పింది ఎంత స్వచ్ఛమైన నీళ్ళు అవి చూడు తెల్లగా ఇట్లా వస్తున్నాయి అక్కడ చూడు ఇవి పర్వతాలలోకి వచ్చేటి ఏ నదే కదా ఇది నదే మామిడికాయలు చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయి చూడండి మనం ఈడ మామిడికాయలు తెంపుకొని తినచ్చు ఒక్కటన్నా తెంపుకొని తినాలనిపిస్తుంది ఇక్కడ చూడండి అరే అందేటట్టే ఉన్నాయి మనకి ఇట్లా అంతే అదే అదే అయ్యో ఇటు పోతున్నాం మనం ఇక్కడ మేఘాలు పొగలాగా కనబడుతున్నాయి చూడండి ఇప్పుడు మళ్ళీ గట్టు పోవాలి కావచ్చు మనం వెహికల్ పోయే కన్నా బా ఇంకా రాలేదా ఒకటి రెండు ఆ మూడో దాని మీదకి కూడా పోవాలి వచ్చి ఇప్పుడు పైన చూసిన ఇండ్లు అక్కడికే అనుకుంటా మనం చూసినాయి కదా అక్కడికే మనం పోయేది ఇవి మంచి అవి ఏంటి అబ్బా పొగల్లా మంచేనా అది అబ్బా ఇంత హైట్లు ఎట్లా కట్టిండ్రో అవి కట్టే లాంటివి ఉన్న కట్టే ఇండ్లు ఇండ్లు కింద ఎట్లా ఉన్నాయి అది పొగ పెడతాండ్రు మంచు కాదు అది ఏదో కాలింది అక్కడ ఎక్కడ అటు సైడ్ పోయిందా అరే మంచిగా ఉన్నది మనం ఆగితే అయిపో కదా కొన్ని నిమిషం అటు ఉట్టి కాడ ఆగిరి ఇక్కడ కూడా కాళ్ళు నీళ్ళలో పెట్టి కూర్చుండొచ్చేటట్టు మంచిగా ఉంది గట్టిగా అందరంటే అప్పుడే ఉన్నది ఇక్కడ గిడికి పోయి చూడొచ్చు కొట్టుకపోం ఏం కాదు కదా ఏం ప్రమాదం ఏం లేదు కదా ఇక్కడ ప్రమాదం ఏం కాదు
ఉట్టిగా నిలబడి ఈడ కొంచెంసేపు చూసిపోవచ్చు. ఆపిండా డ్రైవర్ దిగిండి ఆపుతుండా. మీటింగ్ ఇప్పుడు ఆడ నీళ్ళలో కూర్చున్న వాళ్ళు కనబడతారు కావచ్చా. పోయింది అది. స్వచ్ఛమైన యమునోత్రి వాటర్ చూడండి ఎంత బాగున్నాయి. మనకు అక్కడ దిగే ఛాన్స్ రాలేదు తప్పితే. యమునోత్రి 114 కిలోమీటర్లు అంటాడు యమునోత్రి. ఇదంతా తిరిగిందంతే మళ్ళా. అంటే అట్లనే కాదు, మనకు అఫీషియల్ రికార్డు ఇక్కడ చూడండి వాటర్ కింద ఎట్లా కలెక్ట్ చేసి ఇక్కడ యమునోత్రి 114 అంటాడు. మరి అప్పటి నుండి మనకు గంతే ఉంటుంది, అది అర్థమే అవుతలేదు. అక్కడ చూడండి ప్లేట్ చూడండి. అక్కడ బ్రిడ్జి మీదకి వెళ్తుందా ఇది. అప్పుడు కొట్టుకపోయిన తర్వాత కట్టింది ఇదే అనుకుంటా కదా. ఇదే ఇది ఒకటి కట్టిండ్రు అన్నారు అప్పుడు రాకపోకలు. 108 అని ఉన్నది. చూడండి పైన చూడండి. ఇంకా అదే ఇంకా 108 అనబట్టే మరి ఇంకెక్కడికి ఎంత ఎత్తు ఉంటుంది. అక్కడ నుండి స్టార్ట్ అయిందా. కాకపోతే వాటర్ ఒకసారి ముట్టి చూస్తే బాగుంది అనిపిస్తుంది. అంటే మనం మామూలుగా స్నానాలు చేసి ఇక్కడ ఇంత స్వచ్ఛంగా ఉంటాయి కదా. అయ్యో ఆమె లైవ్ చూపిస్తుంది ఏంది, లైవ్ చూపిస్తుంది. కొండలా నవంబర్ 4-5 బంద్ అవుతుంది. లాస్ట్ అక్కడికి వెళ్ళిపోవాలి కావచ్చు ఇప్పుడు మనం.
కదా అక్కడికి పోనా మనం ఎంత మీదకి పోతున్నావు అసలు అక్కడికి పోతామా ఇప్పుడు అటు అదేనంటావా దారి అదే అక్కడ చిన్న దారి లెక్క కనిపిస్తుంది కదా అట్లా పోతుంది మన బస్సు ఇప్పుడు అక్కడికి వెళ్తుంది చిన్న అక్కడ రాళ్ళలాగా 2-3 ఉన్నాయి కదా అక్కడికి వెళ్తుంది రూటు చిన్న బండి ఏం కాదు పెద్ద బండి ఎప్పుడైతే ఈరోజు మనం యమునోత్రి చూడడానికి వెళ్తున్నాం కదా యమునోత్రి దారి అంతా ఇట్లా ఘాట్ రోడ్ కాబట్టి ఇంకా ఇట్లా తిరుక్కుంటే వెళ్తుంది బస్సు ఇక్కడ చూడండి అట్లా వెళ్తుంది గాలి చేంజ్ అయినట్టుంది చల్లగా ఇల్లు కట్టుకున్నాడు మనం అందరం ఒకరికి కూడా రావద్దు ఇక్కడ అక్కడికి ఇల్లుంది చూడండి రాలేదా ఇప్పటిది వచ్చిందా లేదా వీడియో వాళ్ళే చాలు చేసి ఇచ్చిండ్రు కానీ ఎంత అని చెప్పతే ప్రకృతి అందాలు ఈ మొత్తం అంతా అదే ఉంది అదే 7 గంటలకు పందే కాబట్టి ఒక 10 నిమిషాలు ఎవరు ఎక్కువ బాబు కడతాడు ఎందుకంటే బాబు దానం చేయకపోతే अरे 10 मिनट रुकाओ यार मजा आएगा चला रे మీరు ఏమన్నా వకీల్ పోయి వారే లేదు చక్కగుండు గట్ల చూసుకుంటుండే నువ్వు గట్లా ఇటు చూడు అటు చూడు గట్లా నాదికోసారి చూడు అట్లా హోటల్ కూడా వచ్చింది హోటల్ గిడ ఆపితే బాగుంటుండే మ్యాగీ అట్లాంటివి ఫోన్ అటు పడితే కొంపదీసి బస్సు వెనుక కత్తంది ఏంది అబ్బు హైటు ఇది ఇంకా వామ్మో ఎంతలో ఎక్కడ చూసిండ్రా అక్కడ ఫంక్షన్ ఇది ఇప్పుడు మనం పోయేది ఏంటిది అది యమునోత్రా గంగోత్రా చూడండి ఇంత ఎడ్జ్ మీదకి వెళ్ళిపోతుంది మన బస్సు చూడండి వ్యూ అయితే బాగాలే వ్యూ ఇంకా బాగా చల్లగా ఉంది ఇక్కడైతే మామిడి పండ్లు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువ చెట్లకే ఉంటాయట తెంపుకోవచ్చట అక్కడ ఉన్నాయి దీనికి కూడా ఉన్నాయి మనం తెంపుకోవచ్చు
కింద కింద మన ఇక్కడ ఇవన్నీ దేవదారు వృక్షాలు. ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా దేవదారు వృక్షాలతోటే ఈ వృక్షాల కలుపుతో. ఇప్పుడైతే చీకటి అయింది, ఇంకా ఘాట్ రోడ్లలో చీకట్లో ప్రయాణం ఉండదు. ఇప్పుడు ఈ వచ్చే ఊర్లోనే స్టే చేస్తున్నాం. రేపు మార్నింగ్ మనం ఎక్కడ స్టే చేసినాం అనేది రేపటి వీడియోలో చూద్దాం. మనం యమునోత్రి కూడా రేపు ఎట్లా రీచ్ అవుతాం అనేది చూద్దాం రేపటి వీడియోలో. మరి ఈరోజు అయితే ఇంకా మళ్ళీ ఒక